నేను ఒక్క కులం కోసం పోరాడలేదు. నేను మొత్తం ప్రజలందరి కోసం పోరాడతాను. నేను వచ్చిన విధానమే కులాన్ని నుంచి అయితే నేను రాలేదు. నేను వచ్చిందల్లా నేను బేసిక్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం ఆలోచించే వ్యక్తిని. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ ఇన్ని లక్షల మంది వస్తున్నప్పుడు ఎందుకు లా అండ్ ఆర్డర్ని ముందుగానే ఎందుకు పరిస్థితులు ఊహించలేదు? ఎందుకంటే ఈరోజు కొత్తగా వచ్చిన సందర్భాలు కాదు. మొన్న పటేల్ ఆందోళనలో చాలా దారుణాలు జరిగినాయి, చాలామంది చనిపోయారు, ఇవన్నీ గొడవలైనవి. వీటన్నిటిని దృష్టిలో పెట్టి కూడా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు నాకు అర్థం కాలేదు. అలాగే దీని వెనక ఖచ్చితంగా కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే చాలా మెథాడికల్గా ఆర్సనిస్టులు చేసిన విధానం ఇది. చాలా ట్రైన్డ్ మనుషులే ఉండాలి దీనికి. లేదంటే ఒక ట్రైన్ తగలబెట్టడం ఒక మామూలు కార్యకర్తలకు కానీ ఇది ఖచ్చితంగా ఇది జరిగేది కాదు. దీని వెనక ఖచ్చితంగా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఇది గ్రూప్ ఏదో ఉండాలి. దీన్ని సరైన పద్ధతిలో పోలీసు విచారణలు జరిపించి న్యాయం చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం వీళ్ళని కోరుకుంటూ, అలాగే మిగతా కులాలకి, మిగతా బీసీ కులాలకి నష్టం వాటిల్లకుండా వాళ్ళకి కాపులకి న్యాయం చేయగలిగితే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. వక్రీకరించే దాంట్లో, అబద్ధాలు చెప్పే దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించిన మనిషి లేడు. నోరు తెరిస్తే అబద్ధాలు, చేసేదంతా మోసం, వెన్నుపోట్లు. ఇదే కాపులకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఎందుకయ్యా కాపులకు సంబంధించినంత విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తా ఉన్నామని చెప్పి. ఎస్, కాపులకు సంబంధించి వాళ్ళు అడిగే డిమాండ్ను సంపూర్ణంగా మద్దతిస్తూ ఉన్నాం మేము. కారణం, బీసీలకు నష్టం జరగకోకుండా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి గట్టిగా మద్దతు ఇచ్చే వాళ్ళలో మా పార్టీ ముందుంటుంది. బీసీలకు అన్యాయం జరగకోకుండా ఆ జరిగిన అన్యాయాన్ని రీస్టోర్ చేయమని చెప్పి అడగడంలో తప్పేముంది? నువ్వేం చేస్తా ఉన్నావు? దీనికి చేయాల్సింది ఏంది? నీకు తెలుసు ఏం చేయాలను. రెడీగా ఉన్నాను, తీసుకెళ్ళిపోండి ముఖ్యమంత్రి గారు. ఏ సెక్షన్ పెడుతున్నా భయం లేదు, ఇంటి దగ్గర నేను చేస్తాను. అవసరమైతే లేదు చేసుకునే అవకాశం లేకపోతే జైల్లో చేసుకుంటాను. ఏమీ భయపడే పని లేదు. బెయిల్ కూడా తెచ్చుకోను, యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకోను, ఇంటి వెనకాల దాక్కోవడం ఉండదు, వేరే ఊరికి పారిపోయే సమస్య లేదు. మీరు పెట్టే కేసులకి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ కాపు జాతికి నా జీవితం అంకితం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ జాతికి